రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. సంతకం పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పెట్టకుండా పోతే అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. వైస్ ప్రెసిడెంట్స్ వయసును ఎన్నుకునే వైస్ చైర్మన్ ఎన్నుకునే ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. ఈడు మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? ఈ బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ ఈడికి భయపడతారా? ఈడు ఒకడికే ఉందా మీసం? ఎవడికి లేదు మీసం. అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం పీగుతాడు? ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తి కొట్టం ఊరేగింపు, ఇవన్నీ ఉడతూపులు, ఈ తాటాకి సప్పుళ్ళు. లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. ఈడు మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. A few moments later. ఎట్లా బతికినోళ్ళో ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. మీరు రెంకన్నా ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. నమస్కారం సార్, నెక్స్ట్ టైం డ్యూటీకి వెళ్తున్నా. ఏమైంది మామ, చికెన్ గానే వచ్చిన వాళ్ళు అయిపోయావు? వల్లభనేని వంశీ ఎలా ఉండేవాడండి ఆయన ఒకప్పుడు? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆరోగ్యం పాడైపోయింది. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు ప్రశాంతంగా. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? నోటి దోల. ఒక తల్లి లాంటి వ్యక్తిని మాట్లాడిన మాటలు. ఈ రోజు ఏదో తాత్కాలిక బెయిల్ వచ్చింది, కానీ అది శాశ్వతం కాదు. హెల్త్ కండిషన్ చాలా క్షీణించిపోయిందట. దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు చదివే లేదురా. కొడాలి నాంది అదే పరిస్థితి. వీళ్ళిద్దరే ఎంత జిగుప్సాకరంగా ప్రవర్తించేవారో. ఇద్దరికి ఒకే పద్ధతి. ఈయనకి ఆరోగ్యం పాడైపోయింది, అతనికి ఆరోగ్యం పాడైపోయింది. సో కర్మ అన్నది ఇక్కడే అనుభవించి పోవాలన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? క్యా హువా? రామ భగత్ సింగ్ దేవానంద్. హలో బాయ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. Chittibab to come on the stage. Hi. He is none other than my creation. వీడికి అన్ని కళలు తెలుసు, లోకంలోని అన్ని భాషలు తెలుసు. మీరు చుట్టూనేదన్నా అడగదలుచుకుంటే అడగొచ్చు. 现场的各位朋友，大家好，欢迎来到新华社。건축이 도발로 간주하는 미국 남자선 합동군 선의의 대화가
Гапты капты гапты. Кыс кыспаса кыспа, кысышпаса кыспа. Түбүттө түттө түбүттө түтүп битти. Кар бар, кыркада кыргар кар бар, кыргар карда агар кар бар, алдар карда маркар кар. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? వినండి 10-12 వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంకోసారి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. మనం ఓడినప్పుడు 2019లో మీ సాలు మెలేశారు, చప్పలు చరిచారు, తొడలు కొట్టారు. మండుతున్నట్టుంది. అలాంటి వాడిని తిట్టలేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవు. మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం. ఈ రోజు కేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన. కానీ మాట దడ పుట్టిస్తుంది. జై జనసేన. మీకెవడైనా కనిపిస్తే ఎక్కడైనా గాని జుత్తు పట్టుకొని, చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాను. ఏ మొహమాటం ఏం లేదు. 4 రోజులు నేను గట్టి మాట్లాడాను అనుకోండి, నన్ను వేసేస్తారు. ఆల్రెడీ నా మీద 3 ఎఫ్ఐఆర్లు వేస్తారు. మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేసేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ 2 సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచ ఆర్థిక వేదికపై ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మార్మోగింది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా బలమైన అడుగులు పడ్డాయి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గురి పెడితే ఓవైపు కంపెనీల సీఈఓలు, అధిపతులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో పాల్గొని ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను ఆవిష్కరించారు. జగనే ఉంటే వెరీ లెంతీ క్వశ్చన్స్. సాధారణంగా చల్లి ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తాను నేను బయటికి. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్. 1 minute. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను. చిన్న భాషకి చెప్పు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా.
లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, ఏదో డ్రామాలో జోడించుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. దత్తపుత్రుడైన చేయి దత్తపుత్రుడిని ఆయన దత్తపుత్రుడికి కానీ వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. అదే టైంలో పులొచ్చింది. ఒక లీడర్ కథ చెబుతా. 2 చోట్ల ఓడిపోయాడు అన్నారు, అన్ని చోట్ల గెలిచి చూపించాడు. ఒక్క సీటు కూడా గెలవలేడు అన్నారు. ఇండియాలోనే సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీగా చేశాడు. పార్టీ వదిలి పారిపోతాడన్నారు, వాళ్ళని పాతాళంలోకి తొక్కేశాడు. పవన్ కళ్యాణ్ ఈస్ ఎ ట్రూ వారియర్, పీపుల్ సేవియర్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఈస్ ఎ మోర్ దన్ గాడ్ టు మీ. నా బెడ్ బాయిల్ అయిపోయింది.